జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క, లక్ష్మి వస్తుంది. ఆగో ఆగో, ఏమైంది అత్తయ్య గారు? ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత నీకుందో లేదో తేల్చాలి. టెండర్కి ఫైల్ తీసుకురమ్మన్నాను, తీసుకొస్తానని ఇంటి నుంచి బయలుదేరావు. అక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి? నిన్నే లక్ష్మి, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? మామ్, నేను లక్ష్మిని తర్వాతే అడిగి కనుక్కుంటాను. ఇంక నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రశాంతత ప్రశాంతత ఎలా ఉంటుందిరా? రాత్రి పగలు తేడా లేకుండా ఆ టెండర్ గురించి ఎదురు చూస్తున్నాను. నా చుట్టూ ఉన్న సర్కిల్లో నా పరపతిని పెంచే ప్రాజెక్ట్ అది. నా స్థాయిని మరొక మెట్టు పెంచే ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్టు చేతికి అందినట్టే అంది చేజారిపోయిందిరా. ఇంకా నాకెలా ప్రశాంతత ఉంటుంది? చెప్పు లక్ష్మి, ఫైల్ తీసుకొని నా దగ్గరికి ఎందుకు రాలేదు? లక్ష్మి, ఏమైందో చెప్పమ్మా. నువ్వు మౌనంగా ఉంటే నీ అత్తయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం ఎలా దొరుకుతుంది? నన్ను క్షమించండి మావయ్య గారు. ఇప్పుడు నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేను. చెప్పే పరిస్థితుల్లో లేను. వాట్ నాన్ సెన్స్! నేనడిగే ప్రశ్నకి సమాధానం ఉన్నప్పుడు అది చెప్పడానికి నీకేంటి సమస్య? రా హన్సిక, రా. నేను గొంతు చించుకొని అరుస్తున్నా, నువ్వు నోరు విప్పడం లేదు అంటే నా మాట మీద నీకు గౌరవం లేనట్టేగా? మామ్, ఒక నిమిషం మామ్, నేను అడుగుతానండి. లక్ష్మి, సరే, ఫైల్ కూడా తీసుకురాలేదు. కనీసం ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళావు అదైనా చెప్పాలి కదా. చెప్తాను మిత్ర గారు, కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సమయం వచ్చినప్పుడా? ఎప్పుడొస్తుందా సమయం? అసలు తనకేమైంది మిత్ర? తెలివిగా మాట్లాడుతుందో తెలివి తక్కువగా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.